తేదీలు మారుతున్నాయి, హామీలొస్తున్నాయి. కానీ జనసేనలో సంస్థాగత నియామకాల ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. గతంలో 3-4 సార్లు కమిటీల ఏర్పాటు తేదీలు మారగా ఈసారి మాత్రం ఆగస్టు 14న పట్టణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకాన్ని పూర్తి చేస్తామని జనసేన అధిష్టానం స్పష్టంగా ప్రకటించింది. దీంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ ఇప్పుడు ఆ తేదీకి కూడా నియామకాలు ప్రకటించకపోవడంతో జన సైనికుల్లో మరోసారి నిరాశ, అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు అంశం మరోసారి వాయిదాల చక్రంలో చిక్కుకుంది. గతంలో 3-4 సార్లు తేదీలు మారిన నేపథ్యంలో ఈసారి ఆగస్టు 14వ తేదీన పట్టణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం పూర్తి చేస్తామని జనసేన అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన కూడా ఆచరణలోకి రాలేదు. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పార్టీ నాయకుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బలమైన శక్తిగా ఎదిగింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీని కూడా ఢీకొట్టే స్థాయిలో పార్టీ బలంగా ఉంది. మరికొన్ని చోట్ల టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ బలం ఉంది. క్షేత్రస్థాయిలో నిబద్ధత కలిగిన కార్యకర్తలు పార్టీకి పెద్ద ఆస్తిగా ఉన్నారు. అయితే వీరిని సమర్థవంతంగా ముందుకు నడిపించే బలమైన నాయకత్వం కొరవడం ప్రధాన సమస్యగా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీ పాలనపై ఓటర్లు తీవ్ర వ్యతిరేకతతో ఏకతాటిపైకి వచ్చారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న గట్టి సంకల్పం టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులతో పాటు తటస్థ ఓటర్లలో కూడా కనిపించింది. దీని ఫలితంగానే ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కొన్ని నియోజకవర్గాల్లో 70,000 పైచిలుకు ఓట్లు వరకు మెజార్టీ రావడానికి ఇదే కారణమైంది. అయితే ప్రస్తుతం ఆనాటి పరిస్థితులు లేవు. ఏ పాలక పార్టీపైనైనా కాలక్రమేణా కొంత అసంతృప్తి సహజంగానే ఏర్పడుతుంది. మరోవైపు కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడంలో వైసీపీ ఇంకా పూర్తి విజయం సాధించలేదు. దీంతో అధికార కూటమిపై లోలోపల పెరుగుతున్న అసంతృప్తి పూర్తి స్థాయిలో బహిర్గతం కావడం లేదు. రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ మరింత బలంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించే అవకాశం ఉంది. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అధికార కూటమిలో పార్టీలు కూడా అందుకు తగినట్టుగా బలోపేతం కావాలి. ఈ విషయంలో టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ పార్టీకి బలమైన సంస్థాగత యంత్రాంగం ఉంది. అయితే జనసేనకు ఈ విషయంలో తీవ్రమైన లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు 6 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. అయితే మిగిలిన 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాదాపు సగం నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్ఛార్జీలే లేని పరిస్థితి నెలకొంది. ఉన్న ఇన్ఛార్జీల్లో కొందరు చురుగ్గా పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలు, జనసైనికుల్లో ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ వారిని ఏకతాటిపైకి తెచ్చి సమర్థంగా ముందుకు నడిపించే నాయకుడు ఏ పార్టీకైనా అత్యవసరం. మరో 2 ఏళ్ల 8 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. అంతకంటే ముందు ఈ ఏడాది అక్టోబర్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో మొదలై తర్వాత పరిషత్లు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉమ్మడి జిల్లాలో జనసేన నుంచి పెద్ద సంఖ్యలో ఆసక్తి కనిపిస్తోంది. వందలాది మంది ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు కూడా చేస్తున్నారు. అయితే కేవలం వ్యక్తిగత ఆసక్తి, ఖర్చు మాత్రమే ఎన్నికల్లో విజయానికి సరిపోదు. ఎందరూ అభ్యర్థులు ఉన్నా సైన్యాన్ని సమర్థంగా నడిపించే నాయకుడు, ఎన్నికల వ్యూహరచన చేయగల సమర్థులు తప్పనిసరిగా అవసరం. ప్రస్తుతం జనసేన నాయకత్వం కొన్ని నియోజకవర్గాల పరిధిలోనే తమ ప్రభావాన్ని చూపగలుగుతోంది. కానీ స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి జనసేనకు క్షేత్రస్థాయిలో అధికారికంగా మరింత బలం పుంజుకోవాలన్న తపన స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని కార్యరూపంలోకి తీసుకురావాలంటే సమర్థులైన నాయకులకు బాధ్యతలు అప్పగించడం అవసరం.
వార్డు స్థాయి నుంచి పట్టణ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు ఇన్ఛార్జీల ఎంపిక ప్రక్రియను జనసేన గతంలోనే ప్రారంభించింది. ఇందుకోసం సీనియర్ నేతలతో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 5-6 రోజుల పాటు విస్తృత చర్చలు నిర్వహించాయి. స్థానిక శ్రేణుల నుంచి ఇన్ఛార్జ్ పదవులకు తగిన సమర్థుల పేర్లను సేకరించి అధిష్టానానికి అందించాయి. ఈ ప్రక్రియ చూసి ఆగస్టు 14న ఖచ్చితంగా కొత్త కమిటీల ఏర్పాటు జరుగుతుందన్న ఆశాభావం పార్టీ శ్రేణులో బలంగా నెలకొంది. కొత్తగా ఏర్పడే కమిటీల అధ్యక్షులే ఆగస్టు 15న పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తారని కూడా అందరూ భావించారు. అయితే కమిటీల ప్రకటనపై స్పష్టత లేకపోవడంతో జన సైన్యంలో మళ్లీ నిరాశ, నిస్పృహ అలుముకుంటోంది. వరుస వాయిదాలతో పార్టీ శ్రేణిలో నెలకొంటున్న అసహనం రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత బలోపేతానికి అవరోధంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎంత త్వరగా స్పష్టత ఇచ్చి కమిటీల ఏర్పాట్లను కార్యరూపంలోకి తెస్తుంది అన్నది జనసేన భవిష్యత్తు కార్యాచరణకు కీలకంగా మారనుంది.